థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. లూజ్ హెయిర్ మీకు బాగుంది. థ్యాంక్ యూ. మీరు? కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని. ఐఎమ్ కళ్యాణ్. హాయ్, మీ జాబ్ స్టాఫ్. హాయ్, నైస్ టు మీట్ యు. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాం. బట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసా? తెలీదు. ఏ మా మేనేజర్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. అంత గొప్పవాడా? భరించలేనంత. నిజమా? చూడటానికి మన్మధుల్లా ఉంటాడు కానీ మనిషి మాత్రం రాక్షసుడు. పేరు? అభిరామ్. చైర్మన్ వాళ్ళ బాబాయ్. ఓ, వీడొక్కడే అబ్బాయి. లేడీ అంటే చాలు కేడిని చూసినట్టు చూస్తాడు. రియలీ? మీ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కూర్చోండి పిఏ గారు. ఏంటి నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగు? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేసావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలని నన్ను అడుగు. సొంత తెలివితేటలు వాడకు. వీడు బాగుపడ్డు. అమ్మా, కాఫీ. ఆఫీస్ ఎలా ఉందే? విశాలంగా ఉంది. నేను ఎంతుందని అడగలేదు, ఎలా ఉందని అడిగాను. ఇప్పుడే కదటే వచ్చింది, ఎందుకు విసిగిస్తావు? ఏంట్రా డల్లుగున్నావు? దారిలో కారు ఆగిపోయింది డాడీ. అయ్యో, సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్లో అడుగు పెట్టాను. శుభం. మా మేనేజర్ ఉన్నాడే, వీడికంటే వెధవ. మీకు డస్ట్ అలర్జీ ఉన్నట్టు వాడికి ఆడాలంటే అలర్జీ అనుకుంటా. నరకం చూపిస్తున్నాడు. బాగుందా? ఏంటి నరకం? ఇదిగో కాఫీ. అమ్మ, ఎందుకు కన్నావే విన్ని? నువ్వు నచ్చక. ఒరేయ్ నువ్వు లోపల పోయి చదువుకో. పాప అసలు అలసిపోయి వచ్చింది అది. ఎందుకే నీకు ఈ ఉద్యోగాలు? హాయిగా పెళ్లి చేసుకోక. అదొక్క రోజు ఆఫీస్కి వెళ్ళొస్తే ఉద్యోగం మానేమంటారు. నేను సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా ఒక్కళ్ళు నుంచి చదువు మానేమని. నిన్ను డబ్బులేమన్నా కావాలా? రేపు నా పెళ్లి సార్. ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడన్నా మీరేంటి సార్ ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది. ఎవరు లేరు సార్. తెలుసు సార్. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు. రిసెప్షన్ వస్తే చాలు.